Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 63 verse 3. ఈరోజు మన ధ్యానం కొరకు కీర్తనలు 63 3వ వచనం నుండి తీసుకొనబడింది. Because of thy loving kindness is better than life, my lips shall praise thee. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. According to the heading, David wrote this psalm when he was in the Judean desert. ఈ కీర్తన పై శీర్షికలు రాయబడిన ప్రకారం దావీదు ఈ కీర్తనని యూదయ అరణ్యంలో ఉన్న అనుభవాలతో రాశాడు. And it is when he was moving in the desert, Judean desert. ఆ యూదయ అరణ్యంలో ఆయన సంచరిస్తున్నప్పుడు రాసినాడు. And it is obvious from the contents that he made use of his physical surroundings to describe what he was feeling in his heart. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనకి ఏం చూపిస్తారంటే, దావీదు తను ఉన్న ఆ పరిస్థితిలో భౌతికమైన పరిసరాలు ఇవన్నిట్లో కూడా తన యొక్క హృదయంలో ఉంటున్న అనుభూతులు వ్యక్తపరుస్తున్నాడు. And in this psalm, ఈ కీర్తనలో David mentioned the desert in verse 1. మొదటి వచనంలో దావీదు ఆ అరణ్యం గురించి మాట్లాడుతున్నాడు, ఎడారి గురించి. In second verse, the tabernacle. రెండవ వచనంలో ప్రత్యక్ష గుడారం, పరిశుద్ధాలయం. And also in verse 6, his bed. ఆరో వచనం తన పడకను గురించి మాట్లాడుతాడు. See, when he thought about God, he is mentioning these places. అంటే దేవుని గురించి ఆయన తలస్తున్నప్పుడు ఈ ప్రదేశాల గురించి ప్రస్తావించాడు. The dry desert illustrates what he feels in his heart when he cannot sense the presence of God. ఎండిపోయినటువంటి ఎడారి దానికి ఏమి మాట్లాడుతుందంటే, దేవుని సన్నిధి తన కలిగి లేనప్పుడు ఇలాంటి పరిస్థితే కదా అని చెప్తున్నాడు. David clearly found this to be a trying experience. దావీదు ఎంత స్పష్టంగా ఈ యొక్క పరీక్ష అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ఈ విషయాలు చెప్తున్నాడు. కష్టకాలం అనుకున్నప్పుడు. And his experience was not caused by the lack of assurance. ఈ అనుభవం తనకి ఏదో నిశ్చయత నిరీక్షణ లేని కారణాన్ని బట్టి కాదు. He stresses his awareness of his relationship with God in verse 1. మొదటి వచనంలో దేవునితో తనకున్నటువంటి ఆ సంబంధం గురించి నొక్కి చెప్తున్నాడు. When he was aware of what he was aware of was the absence of God's comforting presence. అంటే దేని గురించినటువంటి ఆ అవగాహనలో ఉన్నాడు ఆయన? దేవుని సన్నిధి లేనిటువంటి అవగాహన. He is having relationship. దేవునితో సహవాసం, సంబంధం ఉంది. But there he is experiencing the absence of the comforting presence. అయితే అక్కడ ఆయన ఆదరించే దేవుని సన్నిధి లేనట్టుగా ఆయన చూశాడు. And he is telling, I am in a dry desert. అంటాడు కదా, నేను ఎండిన ఎడారిలో ఉన్నా. In response, David did two things. దానికి స్పందనగా దావీదు రెండు విషయాలు చేశాడు. In verse 1, he prayed earnestly. మొదటి వచనం ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేసినాడు. And secondly, in verse 2, he used his memory. రెండోదిగా తన జ్ఞాపకాన్ని ఉపయోగిస్తున్నాడు. And David makes a very startling claim in verse 3. మూడో వచనంలో దావీదు ఆశ్చర్యపరిచేటువంటి సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. When he says that God's love is better than life, his loving kindness. ఆయన యొక్క కృప జీవము కంటే ఉత్తమం, ఆయన యొక్క దయ, ఆయన ప్రేమ జీవము కంటే ఉత్తమం. In English it is loving kindness, in Telugu it is krupa. తెలుగులో అయితే కృప అనుంది, ఇంగ్లీష్లో అయితే దయ అనుంది. Loving kindness is more than that. కాబట్టి ఆ దయ అనేది దీనికి మించినది, వాత్సల్యత దానికి మించినటువంటిది. Yeah, that is love plus kindness. It is the loving kindness. కాబట్టి ఇది వాత్సల్యత, ఇది ప్రేమతో కూడినటువంటి వాత్సల్యత. So it is not actually the grace, but it is something more than that. కాబట్టి ఇక్కడ కేవలం కృప కాదు గానీ అంతకు మించినటువంటి మాట ఇది. Because of this difference in translations, we are having this little confusion. ఈ అనువాదం చేయడంలో కొంత వ్యత్యాసం ఏర్పడిన కారణాన్ని బట్టి ఈ కొంత కలవరం ఉంటుంది. So let us say, okay, let it be some love, because in some of the translations it is written as steadfast love, unfailing love. సరే, దీన్ని ప్రేమగా కూడా మనం చూడాలి. కొన్ని స్థిరమైనటువంటి ప్రేమ, మరి మారిపోని ఎడబారని ప్రేమ అని కూడా ఉపయోగించబడింది. In some of the translations, some of the versions. కొన్ని అనువాదాల్లో, కొన్ని వర్షన్స్ లో ఈ పదం కూడా ఉపయోగించారు. I am sure that if we were to ask people what was the most valuable position they had, ఒకవేళ మనం ప్రజలను కానీ ఏది మీకు చాలా మీరు ఇష్టపడేటువంటి మీకు అత్యంత విలువైనది ఏది అని కానీ అడిగితే everybody will reply life is more valuable. ప్రతి ఒక్కరు ఏమంటారు?
ప్రాణమే జీవమే కదా విలువైనది. See, what can we give to get the life? అంటే ప్రాణము జీవము దక్కాలంటే ఏమి ఇవ్వగలం? They will spend everything to protect their life. వారి ప్రాణం కాపాడుకునే దానికి సమస్తము కూడా ఇస్తారు. So, but everybody will say life is more valuable. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తారు కదా జీవమే అన్నిటికన్నా విలువైనది ప్రాణం. But let me explain this. అయితే ఈ విషయాలు నేను వివరిస్తాను. In contrast, think of what is there in the minds of many martyrs of Christian faith. దీనికి విరుద్ధంగా భిన్నంగా ఆలోచన చేయండి. అనేక మంది క్రీస్తుని బట్టి వారు హతసాక్షులుగా గావించబడ్డారు కదా, వాళ్ళ విషయంలో ఆలోచన చేయండి. See here, ఇక్కడైతే every one of us, I want you to hear very carefully. ఈ మాటలు మీరు కొంచెం జాగ్రత్తగానే వినాలని కోరుతున్నా. Here every one of us say life is very important. ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణం అనేది బ్రతుకుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. But what David is writing? కానీ దావీదు ఏమంటాడు? Here is the secret. ఇదే కదా రహస్యం ఇక్కడ. Thy loving kindness is better than life. కాబట్టి నీ కృప లేదా నీ వాత్సల్యత జీవము కన్నా ఉత్తమమైనది. బ్రతుకు కంటే అంటే మా బ్రతుకు కంటే ఉత్తమమైనది. Your love is more than my life. నీ ప్రేమ నా బ్రతుకు కన్నా గొప్పది. We cannot understand it. ఇది మనం అర్థం చేసుకోలేము. In our own sight, మన దృష్టికైతే life is the most valuable thing. మనం బ్రతకడం అనేది చాలా విలువైనదిగా We ఉంటుంది. say if we die, what can we do? ఒకవేళ చనిపోయామనుకో ఏం లాభం అంటాం. So, but what David is writing? కానీ దావీదు ఏం రాస్తున్నాడు? Your love is better than my life. నీ ప్రేమ నా బ్రతుకు కన్నా గొప్పది. And this illustrates, this example illustrates this truth. ఈ ఉదాహరణ ఈ సత్యాన్ని చెప్తా ఉంది. We know about many martyrs. చాలా మంది హతసాక్షుల గురించి So మనకు many తెలుసు కదా. people are dying for the cause of Christ. చాలా మంది క్రీస్తు కొరకై చనిపోతా ఉన్నారు. What they are telling? ఏమని చెప్తున్నారు People వాళ్ళు? are telling. ప్రజలు The అంటున్నారు, persecutors are telling. హింసించే వాళ్ళు అంటారు, Do you want to live or do you want to deny Jesus and his love? నువ్వు బ్రతకాలనుందా లేదా ఆయన ప్రేమని కానీ ఆయన తృణీకరించి ఆయన కాదనుకొని బ్రతకాలనుందా? Now what these martyrs are telling? ఈ హతసాక్షులు ఏమంటారు? నీకు బ్రతుకు కావాలా? నీకు బ్రతుకు కావాలా? లేకపోతే యేసు ప్రభు వారి ప్రేమ కావాలా? యేసు ప్రభు వారి ప్రేమ కావాలా? So what they are telling? ఏమంటున్నారు? We want the love of Christ, not this life. మాకు ఈ బ్రతుకు కాదు, మాకు క్రీస్తు ప్రేమే కావాలి. His love is better than our life. ఎందుకంటే ఆయన ప్రేమ మా బ్రతుకు కన్నా శ్రేష్టమైనది. They chose to die, వారు మరణమే కోరుకున్నారు, but not to deny Jesus and his love. కానీ క్రీస్తుని గాని ఆయన ప్రేమను తృణీకరించాలని కోరలేదు. This is the difference between a martyr and you and me. ఇది ఒక హతసాక్షికి నీకు నాకున్న వ్యత్యాసం. They are willing to die rather than deny Jesus. వారు యేసుని కాదనే కాకుండా మరణించడానికే ఇష్టపడ్డారు. We see thousands of examples of individuals who said that his love is better than life. ఆయన ప్రేమ బ్రతుకు కన్నా ఉత్తమమైనదని చెప్పిన ఒక వేల కొలది ఉదాహరణలు మనకున్నాయి. అలాంటి They are వ్యక్తులు not willing to leave the love of Christ, but they were willing to leave their life. వారు క్రీస్తు ప్రేమని విడిచిపెట్టుకోవడం ఇష్టపడలే, ప్రాణాలైనా కోల్పోవడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. What about us? మన సంగతి ఏమిటి? To protect our life, we will do so many things. మనల్ని మనం కాపాడుకునే దానికి ఎన్ని తిప్పలు పడతాం. Sometimes even we will, deny Jesus also. కొన్నిసార్లు యేసును కూడా మనము తృణీకరిస్తాం, కాదనం. Even the great apostle, what Peter did, denied Jesus to protect his life when the little one said, you are also with Jesus. గొప్ప అపోస్తులు పేతురు ఎన్నిసార్లు ప్రభువుని కాదన్నాడు. చిన్న పిల్ల వచ్చి నువ్వు కూడా యేసుతో ఉన్నావు కదా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. Oh, many times we take that example and preach about Peter. అనేక పర్యాయాలు దీని ఉదాహరణగా తీసుకొని పేతురు మీద ఎన్ని ప్రసంగాలు చేస్తాం. But what about you? మరి నీ సంగతి In ఏమిటి? your office, how many times you deny Jesus? నీ ఆఫీసులో ఎన్నిసార్లు యేసు ప్రభు నాకు తెలియదన్నావు? How many times you said that I am not a Christian? ఎన్నిసార్లు అసలు నేను క్రైస్తవుని కాదని చెప్పుకున్నావు? Think of it. ఆలోచన చేయ ఒకసారి. Then why to give messages on Peter? మరి అలాంటప్పుడు పేతురు మీద ప్రసంగాలు ఎందుకు చేయాలంట? Why to deny? One side you are denying Jesus. ఒకవైపు ఏమో యేసునే కాదంటున్నావు. Sometimes you won't even want to show your Bible to others, forget about opening your mouth. కొన్నిసార్లు అయితే అసలు నువ్వు నోరు తెరిచే మాట పక్కకు పెడితే చేతిలో బైబిల్ పట్టుకోవడానికే ఎంత నామోషిని. But you will be giving message on, oh, life is better than, the loving kindness is better than life. కానీ కృప జీవం కంటే ఉత్తమం, దేవుని ప్రేమ జీవం కంటే ఉత్తమం అని గొప్పగా ప్రసంగాలు చేస్తాం. No use, hypocrisy. దానివల్ల ఏ ప్రయోజనం లేదు, ఇదంతా వేషధారణే. What about this man who said this? ఈ మాటలు చెప్పిన ఈ వ్యక్తి సంగతి ఏమిటి? The other is David. ఈ రచయిత దావీదు. Why I am telling specifically David?
నిర్దిష్టంగా దావీదే అని ఎందుకు చెప్తున్నాను? Because he is the king of Israel. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలీయులకు రాజు. In order to appreciate somewhat his words, we need to discover what his life was like. ఆయన మాటల్ని మనం కొంత మెచ్చుకోవాలంటే అసలు ఆయన జీవితం ఎట్లా ఉండింది అది తెలుసుకోవాలి మనం. After all, if he had a boring life, he can say love is better than life. ఒకవేళ ఆయన జీవితం విసుగు పుట్టించేదిగా ఉంటే ప్రేమ జీవం కంటే ఉత్తమం అని చెప్పేసి ఉండేవాడు. Suppose if his life is marked by nothing and a disappointed life. ఒకవేళ తన జీవితంలో ఏమీ లేదు, అంత నిరుత్సాహం కృంగుదలే If అంటే, he is a poor man, ఒకవేళ ఆయన దీనుడు పేదవాడు then అంటే, we need not be surprised at such a person saying God's love is better than life. అలాంటి వ్యక్తి వచ్చి దేవుని ప్రేమ బ్రతుకు కన్నా ఉత్తమం అని చెప్తే మనము దాని గురించి పర్వాలేదు అనుకుంటాం. But who is telling this? కానీ ఈ మాటలు చెప్పే ఎవరు? A man who is having a prospering life. చూడండి, వర్ధిల్లుతున్నటువంటి జీవితం కలిగినటువంటి ఆ వ్యక్తి నోట నుండి వచ్చిన By మాటలు. any assessment, from any angle, David was a prosperous person. ఏ కోణం నుండి అంచనాలు వేసినా దావీదు వర్ధిల్లుతూనే ఉండినవాడు. He was born in a humble family, but he had risen to be a king of his people. ఎంతో దీనమైనటువంటి కుటుంబంలో పుట్టాడు, కానీ ఇశ్రాయేలు రాజుగా ఆయన ఎదిగినాడు. He had achieved great things such as killing Goliath. గొలియాదు లాంటి వారిని చంపి అలాంటి గొప్ప వాటిని సాధించిన వాడు ఆయన. A poor man, పేదవాడు, nothing to eat. తినడానికి ఏమి లేదు. Then he says, oh, life is nothing, his love is better. జీవితం అంటే ఏముందిలే, ఆయన ప్రేమే గొప్పదిలే అంటే. But a prospering man like David, కానీ ఇక్కడ వర్ధిల్లుతున్నటువంటి వ్యక్తి లాంటి దావీదు చెప్తే king, రాజు ఆయన, a victorious person, విజయవంతమైన వ్యక్తి he is telling. ఆయన చెప్తున్నాడు. By sitting in the most comfortable position in the palace, he is telling, yes, his love is better than even this great life. రాజభవనంలో ఎంతో సుఖ సౌఖ్యమైనటువంటి స్థితిలో కూర్చొని ఉండి కూడా ఆయన ఏమంటాడంటే, దేవుని ప్రేమయ ఈ బ్రతుకు కన్నా శ్రేష్టమైనది అంటాడు. Not only his life is a prospering life, ఆయన జీవితము వర్ధిల్లుతున్నటువంటి జీవితం మాత్రమే కాకుండా, secondly, it is a pleasing life. That రెండవది, is, it pleased many people. He was liked by many people. రెండవది అనేకులకి ఇష్టడుగా ఉండినవాడు. People were happy about him. ప్రజలు ఆయనను బట్టి ఎంత సంతోషంగా ఉండేవారు. For example, ఉదాహరణకి his own, king Saul, who treated him as enemy, his own son loved him so much. తనకి సొంత రాజుగా ఉన్నవాడు, అసలు దావీదునే శత్రుగా భావించిన వాడు, అతని కుమారుడే దావీదు అంటే ఎంతో ఇష్టపడ్డాడు. See the friendship between Jonathan and David. చూడండి, యోనాతాను దావీదుకు మధ్య ఉన్న స్నేహం. Not only that, అంతేకాదు, many people supported David with love. చాలా మంది దావీదు పక్షంగా ఉండినారు, ఎంత ప్రేమ చూపించినారు. He is a man who is having so many natural gifts. చూడండి, అతనికి ఎన్నో సహజమైనటువంటి వరములు, తలాంతులు కలిగిన వాడు. He is a great leader. ఆయన గొప్ప నాయకుడు. He is having poetic gifts also, which he used to compose most of the praise songs. ఆయన పద్యాలు రాసేటువంటి వరం, వాటిని ఉపయోగిస్తూ దేవుని గురించిన స్తుతి గానాలు రాస్తున్నాడు. Today many of us sing these songs. ఈరోజు మనలో చాలా మంది వాటిలో ఎక్కువ పాటలు పాడుకుంటాం. Yet అయినా such a pleasing man who is liked by everybody, he is telling even this life is lesser than his love. His love is better than ఈ this. విధంగా అందరికీ ఇష్టడుగా ఉన్నవాడు, అందరూ కూడా దావీదంటే ఇష్టపడేవారు. అలాంటి వ్యక్తి అయినా కానీ ఏమంటాడు ఆయన, ఈ బ్రతుకు కన్నా దేవుని ప్రేమ ఉత్తమమైనది. Not only that, అంతేకాదు, David was having not only prosperous life and pleasing life, దావీదు వర్ధిల్లుతున్న జీవితము, అనేకులకు ఇష్టడుగా ఉన్న జీవితం మాత్రమే he కాకుండా had lived a pardoned life. ఆయన క్షమాపణ పొందిన వ్యక్తిగా David జీవించాడు. was not a perfect man. దావీదేమీ సంపూర్ణుడేమీ కాదు. Instead, he was a sinner who needed a new heart. అయితే ఆయన కూడా ఒక పాపిగాను, నూతన హృదయం ఆయనకి అవసరమైనది. He turned to God in repentance and he was forgiven. పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినాడు, క్షమాపణ He పొందినాడు. knew the recovering help of God. కాబట్టి సమకూర్చేటువంటి దేవుని యొక్క సహాయాన్ని ఆయన ఎరిగినవాడు. That's why he is telling, అందుకని అంటున్నాడు, this life, this repented life, it's because of his love. Without his love, I wouldn't have this life. That's why his love is better. ఈ జీవితం, ఈ పశ్చాత్తాప పొందినటువంటి ఈ జీవితము అంటాడు కదా, ఆయన ప్రేమ ఇది చాలా గొప్పది. ఎందుకంటే ఆయన ప్రేమ నా బ్రతుకు కన్నా కూడా అదే గొప్పది, శ్రేష్టమైనది. Because of his love only, I am saved. ఆయన ప్రేమను బట్టే కదా నేను రక్షించబడ్డా. I am pardoned because of his loving kindness. ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి నేను క్షమించబడ్డాను. So that's why his vatsalyata is greater than my life. అందుకనే
నా బ్రతుకు కన్నా ఆయన వాత్సల్యతే శ్రేష్టమైనది గొప్ప. Now David was a old man, ఇప్పుడు దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు, almost crossing his 60s and nearing his 70. దాదాపు 60 దాటి 70కి దగ్గరకు వచ్చినాడు. He knew that one day he would leave this world. ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాలని తెలుసు ఆయనకి. So he needed to save something that he could regard as a sure anchor. That is what he understood. కాబట్టి తాను ఏదైతే గ్రహించున్నాడో నిశ్చయితను గురించి ఆ సంగతులు పంచుకోవాలనుకున్నాడు. So he understood not the life, but his love will not be evaporated. కాబట్టి ఈ జీవితం కాదు కానీ ఆయన ప్రేమ ఎన్నటికీ కూడా అది ఆవిరైపోయినటువంటిది ప్రేమ అని Here చెప్పాలనుకుంటున్నాడు. in many ways David is affirming the superiority of God's love. అనేక విధాలుగా దేవుని యొక్క ప్రేమకు ఔన్నత్యాన్ని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. Yet what about us? మరి మన సంగతి ఏమిటి? These words may not mean the same for us as they did for David. ఇవి దావీదు జీవితంలో జరిగినట్లుగా అందరికీ వర్తించవి. See, about us, మన విషయమైతే we must love him more. మనం ఆయన ఇంకా ఎక్కువగా We must ప్రేమించాలి say కదా. more about it. ఆయన గురించి దాని గురించి మనం ఇంకా ఎక్కువగా మాట్లాడాలి. To be frank, when compared to us, David knew less love of God. వాస్తవంగా చెప్పాలంటే మనతో పోల్చుకుంటే దావీదుకి దేవుని ప్రేమ గురించి చాలా తక్కువే అనుభవం. We are living this side of the cross. మనము సిలువకి ఈవల ఉంటున్నాం. Today we know that the Savior had come. మనకు తెలుసు కదా ఈ రోజు రక్షకుడు వచ్చాడని మనకు In the తెలుసు. case of David, Messiah's coming is a future event. దావీదు కాలంలో మెస్సయ వస్తాడు అనేది భవిష్యత్తు గురించినది వాళ్ళకి. He was not having that much information as we are having. మనకి ఈ రోజు తెలిసినంతగా ఇంత సమాచారం దావీదుకి లేదు అప్పుడు. But we know he came as a Savior and died. కానీ మనకి రక్షకుడుగా వచ్చాడు, ఆయన మరణించాడు, He was మనకు buried తెలుసు. and risen again. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి He sent లేచినాడు, the Holy Spirit. పరిశుద్ధాత్మను So we పంపించినాడు. must love him more. కాబట్టి మనము ఆయనను ఎక్కువగా We must ప్రేమించాలి. be able to tell that his loving kindness is better than life. ఆయన ప్రేమ వాత్సల్యత నా జీవితం కన్నా నా బ్రతుకు కన్నా శ్రేష్టమైనదని మనం చెప్పాలి. Yeah, but what about us? కానీ మన సంగతి ఏమిటి? What are we telling? మనం ఏమని Many చెప్తున్నాం? times we are the lovers of our life. అనేక పర్యాలు ప్రాణప్రీతి కలిగిన వాళ్ళం. So if you want to see about the love of God on the other side, మరొక వైపు దేవుని ప్రేమను గాని చూడాలనుకుంటే what are the characteristics? ఆ ప్రేమకు ఉన్నటువంటి గుణ లక్షణాలు First ఏంటి? thing, మొదటిది The contents of God's love. దేవుని ప్రేమలో ఉన్నటువంటి సంగతులు. John 3:16 speaks of God's love in general. God so loved the world. యోహాను సువార్త 3:16 అందరి కొరకైనటువంటి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. Galatians 2:20 speaks of personal terms. అది గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో వ్యక్తిగతమైన విషయానికి He అన్వయింపజేసింది. loved me. ఆయన నన్ను ప్రేమించి. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. Here he loved me. ఇక్కడ ఏముంది? దేవుడు నన్ను ప్రేమించి. John 3:16 stressed the love of the Father for the sinners. యోహాను సువార్త 3:16 తండ్రి ప్రేమ పాపుల పక్షంగా ఉన్న ప్రేమను గురించి That మాట్లాడుతున్నాడు. is a plurality sinners. కాబట్టి దీని బహువచనంలో పాపులను ఉద్దేశించినది. But in Galatians అది 2:20 గలితీయులకు రాసిన పత్రిక 2:20లో it stresses the love of the Son for a sinner. ఇక్కడ దేవుని కుమారుని ప్రేమ, ఒక్క పాపి కొరకై దేవుని కుమారుని ప్రేమ, ఇది నొక్కి Loved చెప్తున్నాడు. me. నన్ను ప్రేమించి. Then when we say Ephesians 2:4-7, ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 7 వచనాల్లో చదివితే we can read about the blessings of that love. ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చూడొచ్చు. These verses stress that the love of God is better than this sinful life. ఈ వచనాలని కూడా మన పాప జీవితం కన్నా దేవుని ప్రేమ ఉత్తమమైనది, శ్రేష్టమైనది His చెప్తారు. love saved us ఆయన ప్రేమ మనం రక్షించింది, and it blessed us with eternal blessings. నిత్యమైన ఆశీర్వాదాలతో మనకి ఆశీర్వదించింది. That is the contents of God's love. ఇది దేవుని ప్రేమలో ఉన్నటువంటి విషయాలు. Secondly, రెండవది the comforts of God's love. దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఆదరణ. One of the reasons why people get married is for mutual comfort. ప్రజలు వివాహాలు చేసుకోవడానికి ఒక కారణం ఏమిటంటే పరస్పరంగా ప్రేమించుకోవడానికి. In a higher sense, ఇంకా కొంచెం ఉన్నతమైన స్థితిలో ఆలోచన చేస్తే mutual comfort. అంటే పరస్పరంగా ఆదరణ పొందాలి. In a higher sense, ఇంకా కొంచెం ఎక్కువైన విధానంలో the ఆలోచన చేస్తే relationship in God and His people produces a wide range of spiritual comfort. దేవునికి తన ప్రజల మధ్యకు ఉన్నటువంటి ఆ సంబంధంలో చూస్తే ఇంకా ఎక్కువైనటువంటి ఆదరణ ఇచ్చేదిగా ఉంటుంది. We cannot explain all the comforts in a single sermon. ఈ ఆదరణలు అన్నీ కూడా ఒక్క వర్తమానంలో అన్ని చెప్పడం వీలు పడదు. But I will highlight few of them. వాటిలో కొన్ని విషయాలు నేను చెప్తాను. The first comfort we have as Christians is the assurance that our sins have been forgiven. క్రైస్తవంగా మనకున్న మొదటి ఆదరణ
పాప క్షమాపణ యొక్క నిశ్చయత, రక్షణ యొక్క నిశ్చయత. Full pardon is promised to us. కాబట్టి సంపూర్ణమైన క్షమాపణ మన కొరకు వాగ్దానం So చేయబడింది. the pardoning love of God is greater than anything life can give us. కాబట్టి దేవుని యొక్క క్షమించే ప్రేమ, ఈ బ్రతుకు ఈ జీవితంలో ఏది కూడా ఇవ్వలేనటువంటి ప్రేమ దేవుని యొక్క క్షమాపణ ప్రేమ. The second comfort, రెండవ ఆదరణ, our hearts is aware God is our heavenly Father. మన హృదయాల్లో దేవుడు మన పరలోకపు తండ్రి అనేటువంటి అవగాహన ఇస్తుంది. Not only the assurance of salvation. రక్షణ నిశ్చయత మాత్రమే కాకుండా, When a sinner believes in Jesus, he is not only forgiven, but he is also made a member of God's family. ఒక పాపి యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు పాప క్షమాపణ పొంది రక్షణ ఆ అనుభవంలో రావడం మాత్రమే కాకుండా దేవుని కుటుంబంలోనికి చేర్చబడుతుంది. The relationship is established, the father and the son, father and the daughter. ఇక్కడ తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె అనేటువంటి ఆ బాంధవ్యం ఏర్పడుతుంది. And the third comfort is, మూడవ ఆదరణ, say regarding our security. మన భద్రతకు సంబంధించి Romans 8:37-39. రోమా 8:37 నుండి 39 In the వచనాలు. middle of the storms of life, మన జీవిత తుఫాన్ల మధ్య, when dark clouds fill the sky, ఎప్పుడైతే చీకటి గాఢాంధకార మేఘాలు ఆకాశాన్ని అలుముకొనున్నప్పుడు, the Holy Spirit produces in the hearts of believers this confidence that all will be well. పరిశుద్ధాత్మ విశ్వాసుల హృదయాల్లో ఈ నిశ్చయత ఏమని, అంతై కూడా మేలు కొరకే జరుగుతుందనే నిశ్చయత ధైర్యాన్ని ఇస్తున్నారు. So this expression of the love of God is greater than anything that life can give us. కాబట్టి దేవుని ప్రేమ యొక్క ఈ వ్యక్తీకరణ అనేది ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో ఇంక ఏది కూడా దీనికి సాటిరా, దాని అన్నిటికీ మించినటువంటిది ప్రేమ ఆదరణ. First is assurance of salvation. మొదటిది రక్షణ నిశ్చయత, And secondly, the father-son relationship. రెండవది తండ్రి కుమారుల సంబంధం, And thirdly, the security in that love. మూడవది ఆ ప్రేమలో ఉన్న భద్రత, And fourthly, నాలుగవది, the fourth comfort is that we can see the foretaste of heaven. నాలుగవ ఆదరణ ఏమిటిదంటే పరలోకం యొక్క రుచిని మనం చూడగలం. Because the Spirit comes into us. ఎందుకంటే ఆత్మ మనలోనికి వస్తుంది కదా, And the Spirit starts producing the fruit of the Spirit. ఈ ఆత్మ ఫలాన్ని పుట్టిస్తుంది. That is Galatians 5:22 and 23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో When మనం that చూడొచ్చు. love, joy, peace, all these things are there in our heart, we can enjoy heaven upon this year. ఎప్పుడైతే ఈ ప్రేమ, సమాధానము, సంతోషము మనం కలిగి ఉంటామో ఇది భూమి మీద పరలోకాన్ని అనుభవించగలం. This love is better than life. ఈ ప్రేమ జీవము కంటే ఉత్తమము. So we have seen the contents of God's love. ఇప్పుడు దేవుని ప్రేమలో ఉన్నటువంటి సంగతులు ఏమిటో చూసినాం. Secondly, we have seen the comforts we get from because of God's love. దేవుని ప్రేమను బట్టి మనం పొందే ఆదరణ ఏమిటో చూసినాం. And before I conclude, నేను ముగించే ముందు, thirdly, the challenge of God's love. దేవుని ప్రేమలో ఉన్న సవాళ్ళు. The challenge is, ఈ సవాల్ ఏమిటిదంటే, do you believe all these? ఇవన్నీ కూడా నువ్వు నమ్ముతున్నావా? Faith in Jesus is a warm act of the soul. యేసునందు విశ్వాసం ఉంచుట అనేది నీ జీవితంలో ఒక యుద్ధం లాంటిది. అది It is a warm act of a soul. నీలో వెట్ట పుట్టించేటువంటి అనుభవం. It is not like the kind of confidence we may have in a lawyer who takes up our case. కాబట్టి ఏదో మన కేసులు వాదించేటువంటి ఆ లాయర్ మీద మన నమ్మిక కలిగి ఉంచడం కాదు. He may be very competent. ఉండొచ్చు, ఆయన కూడా బాగానే వాదించగలడు. And we may be sure he will achieve his aims. తప్పక ఆయన అనుకున్నవి సాధించగలడు అనే నమ్మిక ఉండొచ్చు. But he will not do that with love. It is out of his duty he will. కానీ ప్రేమను బట్టి చేయడు కదా, ఆయన చేయాలి కాబట్టి, అది ఆయన ఒక పని, ఆయన వృత్తి కాబట్టి చేస్తాడు. But Jesus Christ does the act of an advocate out of love. అయితే యేసు ప్రభువారు ప్రేమను బట్టి ఉత్తరవాదత్వం చేస్తున్నాడు ఆయన. So he performs many roles. కాబట్టి అనేక పాత్రలను పోషిస్తున్నాడు. In all of them he loves us and he wants us to love him in return. వాటన్నిటిలో కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ మనము కూడా బదులుగా ఆయనను ప్రేమించాలని కోరుతున్నాడు. Then another challenge is, మరొక సవాలు, it is connected in obedience to his commandments. ఇది ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడానికి సంబంధించి. These commandments are not given by him in order to frustrate us. ఈ ఆజ్ఞలు మనం ఏదో కృంగిపోయేటట్లు చేసేయడానికి కాదు. Instead, దానికి they బదులుగా are given to us in order to find real freedom. నిజమైన స్వాతంత్రాన్ని మనం కనుగొనాలి, పొందాలి. దాని గురించి ఇవ్వబడ్డ ఆజ్ఞలు అవి. Jesus says in John 14:15, యోహాను సువార్త 14:15 యేసు ప్రభువారు చెప్పిన మాట, if you love me, మీరు నన్ను ప్రేమించిన యెడల keep my నా commandments. ఆజ్ఞలను గైకొనవలెను. Isaiah assures us that great peace comes to those who love the law of the Lord. కాబట్టి యెషయా కూడా దీని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగు. Even in the book of Psalms 119:165 we can see that. 119వ కీర్తన 165వ వచనంలో కూడా ఆ మాట మనం చదవచ్చు. Indeed, if we will listen to his commandments, నిజంగా మనం ఆయన ఆజ్ఞలను గాని చెవి యొగ్గితే our peace will be like a flowing river.
మన సమాధానం నది వలె ప్రవహించే సమాధానం. This experience also reminds us that God's love is better than life. ఈ అనుభవం కూడా మనల్ని దేవుని ప్రేమ మన బ్రతుకు కన్నా ఉత్తమమైనది అని జ్ఞాపకం చేస్తుంది. I think now you all will surely say, బహుశా ఇప్పుడు మీరు అందరూ కూడా ఖచ్చితంగా చెప్పగలరు, our life is not more valuable. మన బ్రతుకు మన జీవితము అంత విలువైనది కాదు. Our life is not that much important when compared to the love of God. దేవుని ప్రేమతో పోలిస్తే మన జీవితం అంత ప్రాముఖ్యమైనది కాదు One side, if అనిపిస్తుంది. you keep our life, ఒకవైపు మన జీవితాన్ని పెట్టి other side God's love. మరొక వైపు దేవుని ప్రేమను Now you పెట్టి tell me what you will choose. ఇప్పుడు చెప్పండి, దేన్ని కోరుకుంటారు మీరు? God's love. దేవుని ప్రేమనే. His loving kindness is better than life. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత బ్రతుకు కన్నా So శ్రేష్టమైన dear brothers and ఉత్తమమైనది. sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, as David said, దావీదు చెప్పినట్లుగా let us esteem his love better than this life. కాబట్టి మన ఈ జీవితం ఈ బ్రతుకు కన్నా దేవుని యొక్క ప్రేమను ఎక్కువగా మనం కోరుకుందాం. Therefore let us run to his house and worship him always for his love. కాబట్టి ఆయన మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళి ఎల్లప్పుడూ ఆయన ప్రేమ కొరకు, ఆయన ప్రేమను బట్టి ఆయనను మనం ఆరాధిస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, what a wonderful word which is actually beyond our understanding. ఎంత అద్భుతమైన మాట, నిజంగా ప్రభు మా గ్రాహ్యానికి మించినది. When we read thy love is better than our life, ఈ ప్రేమ మా బ్రతుకు కన్నా ఉత్తమమైనది, శ్రేష్టమైనదని విన్నప్పుడు then it is against our own estimation. కాబట్టి ప్రభు మేము అనుకుని ఊహించిన దానికన్నా ఇది దానికి మించినది. Always we thought that our life is more important. మేము ఎప్పుడు కూడా మా బ్రతుకే ప్రాముఖ్యమైనది అనుకున్నాం. But now when we see all these కానీ things, ఈ సంగతులన్నీ మేము విన్నప్పుడు undoubtedly your love is better than our life. నిస్సందేహంగా నీ ప్రేమయే మా బ్రతుకు కన్నా ఉత్తమమైనది. What David says is 200% true. దావీదు చెప్పినది 200% సత్యం ప్రభు. Thy loving kindness is better than life. నీ వాత్సల్యత నా బ్రతుకు కన్నా ఉత్తమమైనది. So we are seeing his response also. ప్రభు దాని స్పందన కూడా మేము చూసినాం. I will praise thee for that. దాని కొరకే నేను నిన్ను స్తుతించెదను. Help us to be the worshippers of thine because of thy wonderful love. కాబట్టి ప్రభా నీ యొక్క అద్భుతమైన ఈ ప్రేమను బట్టి మిమ్మల్ని మేము ఆరాధించేవారుగా చేయండి. Your love is sacrificial love. నీ ప్రేమ త్యాగ It is సహితమైనది. an unparalleled love. ఓ ప్రభా, ఇది దేనికి సరిపోయేటువంటిది కాదు. Lord, it is unique love. ఇది అసమానమైన ప్రేమ. It is agape love. ఇది అగాపే ప్రేమ. Thank you, Lord, for loving me, for loving us. ఓ ప్రభా, నన్ను మమ్మల్ని మీరు ప్రేమించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Though we meditate thy love throughout our lifetime, that is not sufficient. నీ ప్రేమ జీవితకాలం అంతా ధ్యానం చేసినా సరిపోతుంది. Help us to meditate thy love. ఓ ప్రభా, మీ ప్రేమను మేము ధ్యానం చేయటకు సహాయం చేయండి. Thy loving kindness is better than life. నీ వాత్సల్యత జీవము కంటే ఉత్తమమైనది. In Jesus' precious name. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.